వెస్ట్ బెంగాల్ తూర్పు ఇండియా, ఈస్టర్న్ ఇండియాలో ఉంటుంది. ఇక్కడ జరిగిన ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 ఎన్నికలు, మే 4వ తారీఖున రిజల్టు. కానీ రిజల్ట్ వచ్చిన తర్వాత అనూహ్యంగా మమతా బెనర్జీ టీఎంసీ రాలేదండి, తృణమూల్ కాంగ్రెస్ బీజేపీ అధికారంలోకి వచ్చింది. 295 సీట్లకు గాను 200+ గెలుచుకుని అనూహ్యంగా మూడు మూడు పర్యాయాలు, అంటే 2011 నుంచి 2026 వరకు 15 సంవత్సరాలు నిర్విఘ్నంగా పరిపాలించిన దీదీని బయటికి పంపడం. కానీ మమతా బెనర్జీ మాత్రం నేను రిజైన్ చెయ్యను, నన్ను అన్యాయంగా ఓడించారు ఎలక్షన్ కమిషను, కేంద్రం, ఈ తర్వాత సిఈసి కలిసి నన్ను అన్యాయంగా ఓడించారు, ఈవీఎంలతో ఓడించారు, కాబట్టి నేను రిజైన్ చేయను, ఏం చేసుకుంటారో చేసుకోండి, రాష్ట్రపతి పాలన విధించుకోండి అనే ఒక పదాన్ని ఉపయోగించిందండి. అంటే ఏంటి, ఇప్పుడు మమతా బెనర్జీ ఏం చేయబోతుంది అంటే, ఏదో ఒక అల్లకొల్లోలం చేసి వెస్ట్ బెంగాల్లో రాష్ట్రపతి పాలనకు రావడానికి ఏమన్నా స్కెచ్ గీసిందా అంటే ప్రస్తుతం చూద్దాం. ఎందుకంటే ఇంకా చీఫ్ మినిస్టరు బీజేపీ ఇంకా శాసనసభా పక్షం సమావేశం అవ్వాలి, ఒక అధికారిని ఎన్నుకోవాలి, శాసనసభా పక్ష లీడర్గా ఒకళ్ళని ఎన్నుకోవాలి. ఈ మధ్యలో అమిత్ షా ఆధ్వర్యంలో ఎవరో సెలెక్ట్ చేస్తున్నారు, ఇంకా సీఎం ప్రమాణ స్వీకారం చేయాలి. కానీ ఈ మీన్ వైల్లోనే అక్కడ సీఎం, కాబోయే సీఎం మోస్ట్ ప్రాబబుల్ ఆయనే ఉండొచ్చు, సువేంది అధికారి, ఆయన చేతిలోనే మమతా బెనర్జీ భవానీపూర్లో కూడా ఓడిపోవడం జరిగింది. ఆయన యొక్క పిఏ చంద్రనాథ్ని మర్డర్ చేయడం, హత్య కావింపజేయడం, ఆయనతో పాటు ఇంకో 5గురు చనిపోవడం. అంటే ఏంటి, హింస, భయంకరమైన హింస, ఎక్కడికక్కడ హింస ఉంది. అంటే ఏంటి, బీజేపీ ఏం చెప్తుందంటే ఇది టీఎంసీ చేసిన కోల్డ్ బ్లడెడ్ మర్డరు, అంటే అది అల్లకొల్లోలం క్రియేట్ చేయబోతుంది, అంటే మేము వదలము అన్నట్టు. అంటే టీఎంసీ ఏం చెప్తుందంటే మా యొక్క సిద్ధంగా ఉన్నారని టీఎంసీ చెప్తుంది. మరి ఈ హింస ఏంటి పరిస్థితి అంటే, బీజేపీ అధికారంలోకి వచ్చినా దాన్ని అల్లకొల్లోలం చేయడం, లేదా బీజేపీ అధికారంలో రాకుండా ఈవీఎంలు ఇది చెప్పి ఈ హింస ప్రబలి రాష్ట్రపతి పాలన విధించేటట్టు చేయడం, ఇది టీఎంసీ ప్లాన్గా కనిపిస్తుందంటే మనం కొట్టి పారేయలేం. ఎందుకంటే చాలా హైలీ కాంపిటేటివ్ పాలిటిక్స్ ఉన్న చోట ఇలాంటి వైలెన్స్ జరుగుతుంటుంది. వెస్ట్ బెంగాల్లో కూడా అటు సిపిఐ నుంచి అధికారం చేజిక్కించుకున్న తర్వాత టీఎంసీ కూడా చాలా, అసలు సిపిఐ క్యాడరే కూడా లేకుండా ఎలిమినేట్ చేయడం జరిగింది. ఎక్కడికక్కడ అటాకులు ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. ఈ సందేశ్ ఖాళీ కేసులు ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇదే తంత్రాన్ని మళ్ళీ బీజేపీ సర్కార్ మీద ప్రయోగించబోతుంది ఆ టీఎంసీ. అంటే మమతా బెనర్జీ చెప్తున్నారు, నేను సుప్రీంకోర్టు గడప తొక్కుతాను, ఇప్పుడు నేను స్ట్రీట్ ఫైటర్ని అవుతాను, మళ్ళీ ఇప్పుడు నేను ఫ్రీ బర్డ్ని, నేను పోరాడగలుగుతాను, బీజేపీ సర్కార్ని కేంద్రంలో కూడా ఓడిస్తా, ఇక్కడ ఎలా ఉంటుందో నేను చూస్తా, ఏం చేస్తాను, సుప్రీంకోర్టులో కేసులు వేస్తాను, నేను ఎట్టి పరిస్థితుల్లో ఇదంతా బయటికి ఎక్స్పోజ్ చేస్తా, వదలను అన్నట్టు ఆవిడ చేస్తుంది. కాబట్టి చాలా కసిగా టీఎంసీ కార్యకర్తలు, టీఎంసీ పరిపాలనా విభాగం, టీఎంసీ అధినేత మమతా బెనర్జీ కూడా ఉన్నారు. అంటే వెస్ట్ బెంగాల్ ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సర్కార్ని డీస్టెబిలైజ్ చేసి అక్కడ రాష్ట్రపతి పాలన విధించేటట్టు మమతా బెనర్జీ బిగ్ స్కెచ్గా కనపడుతుందంటూ ఇటు బీజేపీ కూడా కొన్ని విమర్శలు చేస్తుంది. కానీ మమతా బెనర్జీ ఫైటింగ్ స్పిరిట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆవిడ ఎంతకైనా తెగించే అవకాశం ఉంది. వచ్చే 5 సంవత్సరాలు ప్రతిపక్షంలో కూర్చుని బీజేపీని మళ్ళీ ఓడించడానికి కాకుండా ఇప్పుడే దాన్ని ఆపాలి అనే కృతనిశ్చయంతో మమతా బెనర్జీ ఉండడమే ఇక్కడ ఆందోళన కలిగించే ఒక విషయంగా చెప్పుకోవచ్చు. ఆవిడ ఇండియా గ్రూప్ పార్టీలతో ఇటు అఖిలేష్ యాదవ్ యూపీలోను, తర్వాత ఉద్ధవ్ ఠాక్రే మహారాష్ట్ర లీడరు, తర్వాత స్టాలిన్, తర్వాత రాహుల్ గాంధీ, ముఖ్యంగా ఈ పార్టీలు ఇండియా గ్రూప్ పార్టీలతో కలిపి సంయుక్తంగా ఒక దేశవ్యాప్త ఉద్యమం చేస్తాను, ఎట్టి పరిస్థితుల్లో మోడీ సర్కార్ను ఉండనివ్వను హస్తినాపురంలో అన్నట్టు ఆవిడ ప్రతిజ్ఞ చేస్తుంది. కానీ ముందైతే వెస్ట్ బెంగాల్లో హింసకు పాల్పడడం, అక్కడ బుల్డోజర్ ప్రభుత్వాలు వచ్చేసిన యూపీలేగా అన్నట్టు మాట్లాడడం, తర్వాత కొన్ని మాంసం దుకాణాలు తొలగించడం, ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ బీజేపీ ఏమంటుందంటే మాంసం దుకాణాలు తొలగించింది ఇదైతే మాది కాదు, ఇలాంటి మేము చెయ్యం గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అంటూ మాట్లాడుతున్నారు. కాకపోతే ఇక టీఎంసీ ఆఫీస్ మీదకే బుల్డోజర్ వెళ్ళడం, కొన్ని ముస్లిం ఓటర్స్ మీద, వెయ్యిన వాళ్ళ మీద అటాకులు జరుగుతున్నాయంటూ మమతా బెనర్జీ ఆరోపిస్తుంది. అంటే ఏంటి, హింస అనేది జరగవచ్చు అనేది వెస్ట్ బెంగాల్లో తెలుస్తుంది. హింసను ఆధారం చేసుకుని రాష్ట్రపతి పాలన విధించండి అన్నట్టు ఇక్కడ మమతా బెనర్జీ చాలా బిగ్గెస్ట్ స్కెచ్గా అయితే మనకు కనపడుతుంది ప్రస్తుతానికి వెస్ట్ బెంగాల్.